హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని అంటారు. రాత్రిపూట గోళ్లు కత్తిరించుకుంటే దయ్యాలు వస్తాయనంటారు. సూర్యగ్రహణం ఉన్న రోజులో బయటికి వెళ్ళొద్దు అంటారు. ఇంట్లోకి గబ్బిలం వచ్చింది, అపశకునం, ఎవరైనా చనిపోతారా ఏంటి? ఇలాంటి మాటలు మీలో చాలామంది ఎప్పుడొకప్పుడు వినే ఉంటారు. ఇలాంటి నమ్మకాలన్నీ మన సంస్కృతిలో చాలా బలంగా పాతుకుని ఉన్నాయి. ఇలాంటి నమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అవి నిజమా అబద్ధమా అని ఆలోచించకుండానే నమ్మేస్తారు. అయితే ఇవన్నీ కొద్ది మందికి మూఢనమ్మకాలుగా అనిపిస్తాయి. అయితే మన పూర్వీకులు మనకన్నా గొప్ప సైంటిస్టులు బాగా ఆలోచించే ఇలాంటివన్నీ చెప్పేవారంటే మీరు నమ్ముతారా? అయితే ఇలాంటి నమ్మకాల వెనుక ఉన్న విషయాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. 1. సౌత్ డైరెక్షన్లో పడుకోవాలి. హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా? అయితే దక్షిణం వైపుకు తిరిగి పడుకోవాలని చెప్పడం వినే ఉంటారు. ఉత్తరం వైపు తిరిగి పడుకుంటే పడుకోవద్దని చెప్తూ ఉంటారు. అయితే ఇలా చెప్పేందుకు వేరే కారణం కూడా ఉంది. మీరు ఉత్తరం వైపు తిరిగి పడుకుంటే భూత ప్రేత పిశాచాలు మిమ్మల్ని వేధిస్తాయి. కలల్లో కూడా అవే వస్తాయి. అయితే చాలామంది ఈ రోజుకి వీటినే విశ్వసిస్తారు. అయితే ఈ విషయాన్ని మూఢనమ్మకంగా కాకుండా శాస్త్రీయంగా చూద్దాం. ఉత్తరం వైపు పడుకుంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ శక్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చదువుకునేటప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నార్త్ సౌత్ పోల్లో కేంద్రీకృతం అవుతాయని చదువుకున్నాం. మన శరీరం కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగే ఉంటుంది. సహజంగా మన తల నార్త్ వైపు, కాళ్ళు సౌత్ వైపు ఉండాలని చెప్తూ ఉంటారు. ఇండియా ఉత్తర అర్ధగోళంలో ఉంటుంది. విలోమ ధృవాలు ఆకర్షించబడతాయి, ఒకే ధృవాలు వికర్షించబడతాయనే విషయం మనకు తెలుసు. అందుకే మన పూర్వీకులు సౌత్ డైరెక్షన్లో తల పెట్టి పడుకునేవారు. అలా పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోయేవారు. నార్త్ వైపు పడుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒత్తిడి కలిగిస్తుంది. ఇలా పడుకుంటే మన బీపీ పెరిగే అవకాశం ఉంది, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో మనకి తెలిసింది ఏంటంటే ఇది ఒక మూఢనమ్మకం కాదు, శాస్త్రీయంగా అర్థం చేసుకుని చెప్పే మాట అని. ఫ్యూనరల్ బాత్. ఇంట్లో ఎవరైనా చనిపోయినా, తెలిసిన వారు చనిపోయినా వారి అంత్యక్రియలకు హాజరై ఇంటికి రాగానే ఇంట్లో ఏ వస్తువు ముట్టుకోకుండా ముందు స్నానం చేసేస్తాం కదా. ఇలా అంత్యక్రియలు పూర్తయ్యాక స్నానం చేయాలనే విషయం ఎప్పుడైనా పెద్దవాళ్ళని అడిగారా? పెద్దవాళ్ళు ఈ మాట ఎందుకు చెప్పేవారు అంటే, ఒకప్పుడు మన కుటుంబాల్లో శానిటైజేషన్ ఇంకా క్లీన్నెస్ రకరకాల పద్ధతుల్లో ఉండేది. చనిపోయిన మనిషి శరీరం బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని కోల్పోతుంది. అందుకే వెంటనే డీకంపోజ్ అయిపోతుంది. అంత్యక్రియలో చాలామంది ఆ చనిపోయిన మనిషి శరీరానికి చాలా దగ్గరగా ఉంటారు. చాలా దగ్గరగా ఉన్నవారు ఆ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతారు. అందుకే వారిని వెంటనే స్నానం చేయమని చెప్తారు. కరోనా తర్వాత మనం బయటకి వెళ్ళి రాగానే స్నానం చేయమని కదా చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారన్నమాట. బ్రోకెన్ మిర్రర్స్. అద్దం పగిలిపోతే అపశకనం ఎలా అవుతుంది? అది కీడుగా ఎందుకు మారుతుంది? ఈ మాట మన పెద్దవాళ్ళు మనల్ని భయపెట్టడానికి చెప్పలేదు. దీని వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలున్నాయి. ఆ కాలంలో అద్దం చాలా అపురూపమైన ఖరీదైన వస్తువుగా ఉండేది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది పగిలిపోయేది. అద్దం తయారు చేసే ప్రక్రియ కూడా ఆ రోజుల్లో చాలా క్లిష్టంగా ఉండేది. అందుకోసం చాలా శ్రమ పడాల్సి వచ్చేది. అందుకే పెద్దవాళ్ళు అందరూ ఈ అద్దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే కారణంతో అద్దం పగిలితే 7 ఏళ్ల పాటు దురదృష్టం వెంటాడుతుందనే మాట చెప్పి భయపెట్టేవారు. 7 ఏళ్లని ఎందుకు చెప్పారనే ప్రశ్న వస్తుంది కదా. రోమన్ల ప్రకారం ఒక జీవితాన్ని తిరిగి నిలబెట్టాలంటే 7 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే పెద్దవాళ్ళు అద్దం పగిలితే 7 ఏళ్ల పాటు కష్టాలుంటాయని చెప్పేవారు. డోంట్ స్వీప్ ఆఫ్టర్ సన్సెట్. రాత్రిపూట ఎప్పుడైనా ఇల్లు ఊడ్చారా? మన అమ్మలు ఎప్పుడైనా రాత్రిపూట ఇల్లు ఊడ్చడం చూసారా? చాలా కుటుంబాల్లో రాత్రిపూట ఇల్లు ఊడ్చడం నిషేధం. ఇల్లు పొద్దున పూట ఊడిస్తే ఏమవుతుంది, రాత్రిపూట ఊడిస్తే ఏమవుతుంది? పెద్దవాళ్ళు బాగా ఆలోచించే ఈ విషయం చెప్పారు. అయితే కొద్దిమంది దీన్ని మూఢనమ్మకమని కొట్టేస్తారు. రాత్రిపూట ఇల్లు ఊడిస్తే ఇంట్లోకి ధనలక్ష్మి ఎప్పుడూ రాదు. వేల సంవత్సరాల క్రితం సూర్యాస్తమయం తర్వాత చీకటిగా ఉండేది. కేవలం ప్రమిదలు మాత్రమే వెలిగేవి. చీకట్లో ఇల్లు ఊడ్చడం అంటే కళ్లకు గంతలు కట్టుకుని పనిచేయటమే. చీకట్లో ఇల్లు ఊడిస్తే విలువైన వస్తువులు కూడా పొరపాటున అందులో పడిపోతే చెత్తలో వెళ్ళిపోతాయి. అందుకే పెద్దవాళ్ళు వీటన్నిటిని గురించి ఆలోచించే సూర్యోదయం తర్వాతే ఇల్లు ఊడ్చుకోవాలని నియమం పెట్టారు. ఆ కాలంలో లాజికల్గా ఇది కరెక్ట్. ఇప్పుడు ఈ లైట్ల వెలుతురులో ఇల్లు ఎప్పుడు ఊడ్చుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. పెద్దవాళ్ళు మిమ్మల్ని వారిస్తే అందుకు సమాధానం కూడా చెప్పేయండి. సాయంత్రం తర్వాత గోళ్ళు గడ్డం తీసుకోవద్దు. సాయంత్రం వేళ రాత్రిపూట ఏ పని చేసినా ఒక మూఢనమ్మకంగానే మారిపోయింది. వీటి కూడా కారణం మన పాత రోజులే. పూర్వకాలంలో కరెంటు లేదు, చీకటిగా ఉండేది. చిన్న దీపం వెలుతురులోనే బతకాల్సి వచ్చేది. అలాంటప్పుడు చీకట్లో గోళ్లు కత్తిరించుకుంటే, జుట్టు కత్తిరించుకుంటే పొరపాటున స్కిన్ కట్ అవుతుందనే కారణంతో పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు. అంతేకాని అంతకు మించి వేరే కారణం ఏమీ లేదు. అయినా సరే అదే మూఢనమ్మకంతో ఈ రోజుకి చాలామంది అదే నియమం పాటిస్తూ ఉంటారు. గ్రామాల్లో ఇప్పటికీ చాలామంది సాయంత్రం అవగానే కటింగ్ షాపులు తీసిస్తారు. డోంట్ స్టెప్ అవుట్ ఆన్ ఎక్లిప్స్. సూర్యగ్రహణం అనగానే అందరు ఇంట్లోనే ఉండిపోతారు, బయటికి రావడానికి ఇష్టపడరు. కిటికీలు కూడా ఓపెన్ చేయకూడదని వార్నింగ్ ఇస్తారు. కొద్దిమంది సూర్యగ్రహణం రోజు భోజనం కూడా చేయరు, అశుభమని చెప్తారు.
కట్టుకథల్లో సూర్యుడిని ఒక రాక్షసుడు తింటాడని, అందుకే అప్పుడు చీకటవుతుందని చెప్తారు. ఈ కథను నమ్మే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అయితే పెద్దవాళ్ళకి అసలు విషయం తెలియదనుకుంటున్నారా? తెలిసే ఉంటుంటుంది. సూర్యగ్రహణం రోజున సూర్యుడి నుంచి అల్ట్రా వైరస్ కిరణాలు విడుదలవుతాయి. ఈ కిరణాలతో రెటీనా దెబ్బతింటుంది, చర్మం మీద దుద్దుర్లు వస్తాయి. రెటీనా దెబ్బతింటే కంటి చూపు తేడా వస్తుంది. గర్భిణీ మహిళలకు ఈ అల్ట్రా వైరస్ చాలా ప్రమాదకరమని వారిని బయట కూడా రానియరు. అంతేకాని ఈ సూర్యగ్రహణం రోజున ఏ రాక్షసుడు రాడు, సూర్యుడిని తినడు. జెనెటిక్ డిసీజెస్ నుంచి పుట్టబోయే పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఈ జాగ్రత్తలు చెప్పేవారు. ఇంట్లోకి గబ్బిలాలు రావడం అపశకనం. ఇంట్లోకి గబ్బిలాలు వస్తే మృత్యు పొంచి ఉందనే ప్రమాద సూచిక అనుకుంటారు. ఇది అనేక ప్రదేశాల్లో ఉన్న మూఢనమ్మకం. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే, పూర్వకాలంలో వైద్య రంగం ఎక్కువగా అభివృద్ధి చెందలేదు. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే ఆ గబ్బిలాలు బయటంతా తిరిగి వచ్చినప్పుడు వాటితో పాటు సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా కూడా వాటిని అంటుకుంటాయి. గబ్బిలాలతో పాటు ఇవన్నీ కూడా ఇంట్లోకి వచ్చేవి. వాటితో ఆ కుటుంబ సభ్యులు రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఆ రోగాలకు అప్పుడు వైద్యం లేదు, మందులు లేవు. దాంతో మృత్యువాత పడేవారు. అలా ఆ నమ్మకం బలపడిపోయింది. రేబీస్, నిపా, యాండ్రా లాంటి ప్రాణాంతక వైరస్ అనేక మందిని పొట్టన పెట్టుకున్నాయి. కారణం లేకుండా మీరు కూడా ఈ మూఢనమ్మకాల్ని నమ్మితే వెంటనే మీ ఆలోచన మార్చుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.